సింపుల్గా చెప్పేది ఏంటంటే నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. సో మన మైండ్ అనేది ఒక కల్పవృక్షం లాంటిది అన్నమాట. అంటే ఇట్స్ ఎ విషింగ్ ట్రీ. వన్స్ నువ్వు దాన్ని అడగడం స్టార్ట్ చేస్తే, రైట్ వేలో అడగడం స్టార్ట్ చేస్తే, నువ్వు అడిగిన ప్రతిదీ కూడా అది మన లైఫ్లో రిఫ్లెక్షన్స్ క్రియేట్ చేస్తుందన్నమాట. సో నార్మల్గా బేసిక్గా బాడీలో చూసుకుంటే, మన మైండ్లో చూసుకుంటే కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని ఇలా ఉంటాయి. కాన్షియస్ మైండ్ అంటే మనం అవేర్గా ఉన్న ప్రతిదీ, ఇప్పుడు మనం చూస్తున్నది, ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రతిదీ కాన్షియస్గా అవుతుంది. బట్ మ్యాక్సిమం మనకు తెలియకుండా అయ్యేవి ఏంటంటే 90% సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్లో వెళ్తాయి అన్నమాట. సో కాన్షియస్ మైండ్ ఏంటంటే నెగిటివ్ మైండ్ అన్నమాట. అది మనకి ఇంకా క్వశ్చన్ చేస్తుంది. సో దాన్ని ఎప్పుడైతే నువ్వు పక్కకు నెట్టేస్తావో, మెడిటేషన్ ప్రాసెస్ త్రూగా కాన్షియస్ మైండ్ని జీరో చేసేస్తే సబ్ కాన్షియస్ మైండ్ డైరెక్ట్ యాక్సెస్ అవ్వాలి. వన్స్ నువ్వు డైరెక్ట్ యాక్సెస్ అయ్యి నీకు ఏం కావాలో స్పష్టంగా దాన్ని అడిగితే అది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు అది వస్తుంది. ఇదైతే ఫ్యాక్ట్. నా లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. అంటే విజువలైజేషన్స్ కానీ, ఎఫర్మేషన్స్ కానీ మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అన్నమాట. సో అది ప్రాక్టీస్ చేయండి. మన డే 2 ఆఫ్ 365 days, యాక్చువల్గా 75 days అనుకున్నాను, బట్ ఎందుకో నిన్న 365 days చేద్దాం అనిపించింది. సో బాయ్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చిత్రం ఏంటంటే, నేను ఇందాక నేను మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నాం అన్నమాట. నేను వచ్చేసరికి జస్ట్ 5 to 10 minutes చేసుకుని డిస్ట్రాక్ట్ అయిపోయాను. అండ్ వచ్చేసి ఇంకా కామ్గా మాట్లాడదామని చెప్పి వచ్చేసాను. కానీ మనోడు చూసుకుంటే ఎంతసేపు చేసావు ఏమో, 5 minutes మోర్ దాన్ 50 minutes చేశాను అనమాట. అది కూడా మధ్యలో ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా మ్యూజిక్ పెట్టుకుంటూ ఫోకస్ అంతా తన బ్రీతింగ్ మీద పెట్టుకున్నాడు అనమాట. ఇలాగే ఉండాలి, ఇలాంటి ఫోకస్సే మనకు కావాలన్నమాట. సో మనోడైతే చాలా బాగా చేస్తున్నాడు మెడిటేషన్ లెవెల్లో. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. ఏం బ్రో, అది కూడా అసలు ఎలా సాధ్యం ఇలా చేయాలంటే? లెట్స్ స్టార్ట్ విత్ స్మాల్, మేక్ బిగ్ మోర్. పార్క్ వచ్చినా రాకపోయినా నార్మల్గా మెడిటేషన్ అనేది చాలా అవసరం అనేది మనోడు సింపుల్గా చెప్తున్నాడు. సో ఇట్స్ ఎ గుడ్ పాయింట్. సో మనం ఈరోజుతో మన డే 2 ఎండ్ చేద్దాం. నైట్ స్టార్స్ ఎంత ఇంపార్టెంట్, బెంగళూరులో ట్రాఫిక్ ఎంత ఇంపార్టెంట్ బ్రో. అంతా ఆ ట్రాఫిక్ని చేస్ చేయాలి, దాటుకోవాలి. ట్రాఫిక్ మనకి ఫేస్ చేసేదంటూ లేదు బ్రో, అల్లుకుంటూ పోవడమే. చిన్న చిన్న సందులు అలా దూరుతూ అలా మన జర్నీని అలా ముందు తీసుకెళ్ళినప్పుడు అదో కిక్ బ్రో.